హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే గురువారం రోజు బ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగేనండి. ఇంకా మార్నింగ్ నుండి నేను వీడియో అయితే కంటిన్యూషన్ చేశాను, చూడండి ఒకసారి. ఇంకా గురువారం రోజు మార్నింగ్గా లేచిన తర్వాతకైతే క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను. చూడండి బట్టలండి, అంతకుముందు నుండి బట్టలు చాలా ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల నేనైతే కొన్ని బట్టలు పెండింగ్ పెట్టాను. ఇంకా మార్నింగ్ లేచి బట్టలు ఆరేయడం అదంతా చేశాను అండ్ క్లీనింగ్ చేసుకున్నాను బయట. చూడండి గురువారం రోజు మా ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి ముగ్గు అయితే నేను అలా బయట క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. చూడండి ఒకసారి. మీ అందరికీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే తెలుసు. ఎవ్రీ గురువారం అయితే గురువారం అండ్ ఫ్రైడే, సాటర్డే, ఇంకా సండే, ఈ 4 days మా ఇంట్లో అయితే ఫ్రైడే ఉండదు. ఈ 4 days అయితే క్లీనింగ్స్ అండ్ పూజలు మాత్రం ఉంటాయి. చూడండి ఇంకా లేచిన తర్వాతకి బట్టలు ఆరేసి బయట కడిగేసి అండ్ బాసలు తోమేసి ఇంకా నేనైతే ముగ్గు కాడికి వెళ్ళాను. చూడండి పని ఇంకా మార్నింగ్ లేస్తే ఇదే పని అండి. ఇంకా నాకు తెలిస్తే ఇంకేమి ఉండదండి. ఉదయం లేవగానే ఇదే పని రోజు రొటీన్ లైఫ్. ఇంకేముంది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయని అయితే మీకు చూపిస్తున్నాను. మేబీ కెమెరా మీకు కొంచెం డైనమల్గా కనబడచ్చు, ఎందుకంటే నేను అడ్డంగా పెట్టి తీస్తున్నాను కదండి. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, షేర్, కామెంట్ చేయండి. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, డైలీ చెప్తున్నాను అనుకోండి. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నానండి. ఇంకా మీ సపోర్ట్ వల్ల నేను మొత్తం రీచ్ అయ్యేలా మీరైతే హెల్ప్ చేయండి. ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అందులో సక్సెస్ కాకపోతే ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది అది అర్థమయ్యే వాళ్ళకైతే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక ఆశ మీద అనేది ఒక దాంట్లో అడుగు పెట్టినప్పుడు అది నెరవేర్చకపోతే ఆ బాధ వేరుంటుంది కదండి. ఇంకా చూడండి మర్చేయాల్సిన బట్టలు, ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయో మర్చేయాల్సినవి ఇంకా నేను పెండింగ్ పెట్టాను కొన్ని పనుల వల్ల. చెప్తున్నాను కదండి, ఈ మధ్యన నేనైతే కొంచెం బిజీగా ఉంటున్నాను. ఆ బిజీగా ఉండడం వల్ల అయితే నేనైతే బట్టలు అయితే ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను. చూడండి వీడియో అనేది కొంచెం అటు ఇటు అయితే చూడండి, ముందు వెనకది ముందండి. నేను అక్కడికి నేనైతే కేరింగ్నే అప్లోడ్ సెట్టింగ్ చేశాను, బట్ మిస్టేక్ అయింది. అప్పుడప్పుడు మనం ఎంత చేసిన మిస్టేక్స్ అనేది అయితే కామన్ కదండి. ఇంకా నేనైతే పిల్లల కోసం ఆ రోజు గురువారం రోజు మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే పిల్లలు మ్యాగీ కావాలన్నారండి. ఇంకా నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ నుండి మొత్తం మ్యాగీ వీడియోలో కంటిన్యూషన్గా ఉంటుంది. చూడండి ప్లీజ్ స్కిప్ చేయకండి, మీకు బోర్ కొడుతుందని కూడా అనుకోకండి. మీ చిన్న హెల్ప్ ఒక మనిషి లైఫ్ని మనిషి లైఫ్ను టర్న్ చేస్తుందండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి ఇంకా మేము హై పొజిషన్కి వెళ్ళిపోతామండి. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మ్యాగీ ప్రిపరేషన్కి అయితే ఇంకా అట్లా చేస్తున్నాను. ఇంకా పిల్లలు అసలు ప్లెయిన్ మ్యాగీ తింటారంట, ఇప్పే మ్యాగీ తిన్నారంట. ఇంకా ఇంట్లో ఉందండి, ఇంకా మనమైతే పాడు చేసుకోలేము కదా ఉందనేసి ఇంకా నేనైతే పిల్లలకి ఏదో ఒకటి చెప్పి ఆ ఒక్కరోజు అయితే అడ్జస్ట్ చేశాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఎప్పుడైతే మ్యాగీ తెప్పియద్దు, అసలు పిల్లలు ఏమి ఎక్కువ తినట్లేదండి. ఒకప్పుడైతే చాలా తిన్నారు, అసలు ఇప్పుడు తినడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళు పెరుగుతున్నారేమో, మనుషులు పెరుగుతుంటే వాళ్ళ ఆలోచనలు కూడా పెరిగిపోతాయి కదా, పిల్లలు మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది కదా అండి. ఇంకా నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవైతే 2 వేసాను. ఇంకా 2 అయితే కంప్లీట్గా పిల్లలకైతే ఎక్కువైపోతుంది ఇంట్లో తిని. అండ్ పెద్ద పాపకైతే బాక్స్లో పెడతాను. ఇంకా చిన్న పాప నేనైతే తిననండి. నాకైతే అంత ఇష్టం ఏమనిపించదండి. మళ్ళీ అందులో ఒకటి మ్యాగీ తింటే ఈ మార్నింగ్ టైం తినబుద్ది కాదు నాకు, ఏ ఆఫ్టర్నూన్ ఏ ఈవినింగో తినాలనిపిస్తుందండి. ఇంకా నేనైతే ఇంకా పిల్లల వరకే చేశాను. నేనైతే చపాతీలోనే బ్రెడ్ అయితే తిన్నాను. చూడండి ఆ వీడియో కూడా ముందులో కనిపిస్తుంది. చూడండి నాకు టీలో బ్రెడ్ తినడం అన్న టీలో చపాతీ తినడం అన్నది చాలా ఇష్టం అండి. ఎందుకండి కానీ ఏదైతే మనం ఇష్టపడి తింటామో అది తినడానికి మనమైతే
ఉండదండి. ఎందుకంటే జీవితం అంతేనండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ తినలేము, ఏమీ లేనప్పుడు అన్నీ తినాలనిపిస్తుంది, ఉన్నప్పుడు తినలేము, లేనప్పుడైతే తినాలనిపిస్తుంది. మనిషి లైఫ్ అందే. ఒకప్పుడు తిందామంటే తినడానికి లేదు, ఇప్పుడు తినడానికి ఉన్నా తినలేని పరిస్థితి. ఏందో ఈ వింత బతుకులు మనుషులే అండి. నాదే అని కాదు, ఎవరిదైనా కూడా అండి. పాపం చాలా వరకు చాలామంది అనుకుంటారు తినే టైంలో ఏమో దొరకదు, దొరికే టైంలో ఏమో మనం తినలేమండి. మనిషి పుట్టుకనే అంతండి. దేవుడు పుట్టిస్తాడు, లేని కష్టాలు పెడతాడు. ఈ సంసారం అనే ఒక వలలో చిక్కుకొని పీక్కోలేక లాక్కోలేక ఇంకా మనమైతే ఉండాల్సిందేనండి, తప్పది. అది అందులోకి వచ్చేవారు కూడా దాని లోతు మర్మం అనేదని ఎవరికి తెలియదండి. సంసారం అనేది అలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అర్థమైన వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇంకా నేనైతే టీలో చపాతి, ఆ రోజైతే నేను బ్రెడ్ తిన్నాను. నాకు టీలో ఏం తిన్నా పడదండి. ఈ రీసెంట్ టైంలో అట్లా అవుతుందండి. ఒకప్పుడైతే అసలు టీకి తాగాలన్నా, టీని ఆస్వాదించుకుంటూ తాగాలనేది నా కాన్సెప్ట్ అండి. బట్ ఏదైతే ఇష్టం ఉన్నదో ఇష్టం ఉన్న దానికి తినడానికి నోసుకోలేని అభాగ్యురాలండి నేనైతే. అలానే అనుకుంటాను. ఎందుకంటే నాకు టీలో తినడం చాలా ఇష్టం, బట్ టీ తింటే నాకు పడదండి. ఇంకా ఆ రోజు అంతా డిస్టర్బెన్సే ఉంటుంది బాడీ. ఇంకా నేనైతే ఏం చేశానంటే ఈ తిని బాధపడడం కన్నా తినకుండా హ్యాపీగా ఉండడం బెటర్ అనేసి నేనైతే టీ ఆఫ్ చేశానండి. కాఫీ తాగుతున్నాను టీ ప్లేస్లో. అసలు మనకి అదే అలవాటు అయిపోయిందండి టీ అనేది. టీ తాగకపోతే డైలీ డ్రింక్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో మేబీ టీ తాగే వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా టీ తాగకపోతే మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇంకా నేను టీ ప్లేస్లో అయితే కాఫీ తాగుతున్నానండి. టీ అనేది ఒక సాటర్డే మాత్రమే పెట్టుకున్నానండి. కుదిరితే ఆ సాటర్డే కూడా నేను ఆఫ్ చేస్తానండి. ఆ సాటర్డే మాత్రం ఎందుకు పెట్టుకుంటానంటే టీలో ఆ రోజు చపాతీ చేస్తానండి. ఇంకా చపాతీ చేసుకొని ఒక్కరోజన్నా తినాలనేది నా కోరిక. ఎంత ఇష్టం అండి నాకు టీలో చపాతీ తినడం అనేది, అంత ఇష్టం అండి. ఇంకా అంతే అండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కష్టాలైతే తప్పవండి, అంతే. ఇంకా అన్నీ ఫేస్ చేయాలి. కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఫేస్ చేయాలండి. జీవితం అంటేనే అదే అండి. ఇంకా ఉన్నప్పుడు తినలేము, లేనప్పుడేమో దొరకదు. ఇంకా నేనైతే మ్యాగీ అయిపోయిందండి. నేనైతే సింపుల్గా చేస్తాను. ఎంతమంది ఇలా మ్యాగీ చేస్తారనేది నాకైతే తెలియదు. నా స్టైల్లో నేనైతే మ్యాగీ ఇలానే చేస్తానండి. కానీ పిల్లలు కూడా ఈ మధ్యలో ఎక్కువ తినడం లేదండి. ఎందుకేమో మ్యాగీ అనేది కొంచెమే తింటున్నారు. ఒకప్పుడు నాకైతే చాలా ఇష్టం ఉండేది మ్యాగీ, కానీ చిన్న బాబు పుట్టిన దగ్గర నుండి నాకు ఇష్టం అనేది కోల్పోయింది. ఇప్పుడైతే నేను తిననులేండి అసలు. ఇంకా నేనైతే టీ చేసుకున్నాను. టీ చేసుకొని టీ అయితే తిన్నాను. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా, రేపు వీడియోలో కలుగుతాను.